and good evening all the beautiful ladies. Thanks for this wonderful option. By the way, నా పేరు మంజు. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఇట్స్ బీన్ 9.5 years నుండి నేను అమేజింగ్ న్యూట్రిషన్ ఎంజాయ్ చేస్తాను. బట్ ఈ న్యూట్రిషన్ పరిచయం అవడం ఒక అదృష్టం అయితే. ఇది పరిచయం అవ్వకముందు నేను నా లైఫ్ స్టైల్ స్టోరీ ఎలా ఉండేదో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బేసికలీ ఐ థర్డ్ కిడ్. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను థర్డ్ చైల్డ్ అవడం వల్ల ఎట్ ఏజ్ ఆఫ్ 3 years నుండి నాకు క్రానిక్ ఆస్థమాటిక్ అనమాట. సో క్రానిక్ ఆస్థమాటిక్ ఎలా ఉంటుంది, 3 నెలల పాపని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చేది. మా మదర్ ఎట్లాంటి ఎమర్జెన్సీ మిడ్ నైట్స్ కానీ ఇప్పుడంటే అప్పుడు చిన్నప్పటి నుండి ఎప్పుడు స్కూల్స్ కన్నా హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళాలని చెప్పొచ్చు. ఎప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని కాదు, స్కూల్స్కి తక్కువ. ఎప్పుడు ఒక సిక్ పేషెంట్లో ఒక సింపతి, ఒక జాలి అట్లా ఉంటూ ఉండేదన్నమాట. అలా ఒక 8th స్టాండర్డ్కి వచ్చేసరికి ఇంకా మైగ్రేన్ హెడేక్స్, ఇంకా మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడం వల్ల ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అయ్యేది, ఏ స్కూల్లో సరిగ్గా ఉండలేకపోవడం అండ్ ఫౌండేషన్ స్కూల్ ఫెయిల్ అయిపోయినా అండ్ ఎట్లాగొట్లా ఇంటర్ దాకా వచ్చాను. ఇంటర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్, బికాస్ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాం, సగం టైం హాస్పిటల్స్, సగం టైం ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఉండేది సిచ్యువేషన్. ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్. కానీ సెకండ్ ఇయర్ ఎట్లా కొట్లా రాగాను. మళ్ళీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉండేది, బట్ అప్పుడు ఉమెన్కి అంత సపోర్ట్ ఉండేది కాదు, ఇంట్లో ఎక్కువ ఉండేది. అప్పటికి పాపం మా పేరెంట్స్ అర్థం చేసుకుని అమ్మాయికి హెల్త్ బాగోదు కాబట్టి స్టడీస్ మీద ప్రెషర్ పెట్టకుండా అట్లా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంట్లో చాలా సపోర్ట్ ఉండేది. బీఫామ్ జాయిన్ అయ్యాను. మళ్ళీ ఫియర్, లో కాన్ఫిడెన్స్, లో ఎనర్జీ, లో హెల్త్, పూర్ డిప్రెషన్, నెగిటివ్ ఇట్లున్నప్పుడు స్టడీస్ మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్సే ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ జాయిన్ అయ్యాను కానీ చెన్నైలో ఫస్ట్ ఇయరే ఎగ్జామ్స్ ఇవ్వలేదు. ఎంతమంది కూర్చోబెట్టి మోటివేట్ చేసినా నాకు ఫియర్ అనమాట. ఎగ్జామ్స్కి వెళ్ళడానికి భయం, ఎందుకు ఎలాగో ఫెయిల్ అవుతాను కదా, ఎందుకు రాయటం అని చెప్పేసి అసలు ఎగ్జామ్సే ఇచ్చేదాన్ని కాదు. అలానే మళ్ళీ వెనక్కి రాలేదు. వెనక్కి వస్తే ఫ్రెండ్స్ అందరి ముందు ఏంటి అమ్మాయి చదువుకోవడానికి వెళ్ళింది, అంత దూరం వెళ్ళింది, వెనక్కి వచ్చేసింది ఏంటి అని అడుగుతారు. అదొక అటు గెలవలేము, ఓడలేము అన్నట్టు మధ్యలో హెల్త్తో ఛాలెంజెస్. మా పేరెంట్స్ నాకు ఒక హౌస్ తీసుకొని నాతో పాటే ఉండి నా నెక్స్ట్ 3 years ఎలాగోలా అక్కడ గ్రాడ్యుయేషన్ ఫార్మసీ నేనేమంత మెరిట్ కాదు కదా అని ఇది కెరియర్లోకి రాకముందు బిఫోర్ కమింగ్ టు హెర్బల్ లైఫ్ కంప్లీట్లీ ఇలా ఎట్లా కూడా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. నాకు ట్రావెల్ చేశానంటే అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఎత్తుకోవాలి, ఎందుకంటే బ్రీతింగ్ అన్నది ఇంజెక్షన్ వేయాలి. ఇంత క్రిటికల్గా ఉండేదన్న ఆ సిచ్యువేషన్. సో మళ్ళీ ఏంటంటే ఫారెన్ పంపిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది, అక్కడ క్లైమేట్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి మ్యారేజ్ చేసి కెరియర్ బ్రేక్ అయ్యి నేను హాస్పిటల్స్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అన్నీ ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని చేయటమే, చదువు అయినా ఉద్యోగం అయినా కెరియర్ అయినా. అంటే ఎప్పుడు బాగుండదు, పగలు మాత్రం యాక్టివ్గా ఉంటాం, నైట్ వచ్చేసరికి నాకు మార్నింగ్ లెగుస్తాను లేదో అని ఎన్నిసార్లు అనిపించారు. సో ఇంత వరస్ట్ హెల్త్ ఉండేది, వరస్ట్ ఫుడ్ హ్యాబిట్, ఇంత బ్యాడ్ హెల్త్ సిచ్యువేషన్లో మ్యారేజ్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ నాకు ఇంకా కంగారు. నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని నా బేబీకి ఇక్కడ వచ్చేస్తున్నాను. నేను క్రానిక్ ఆస్థమాటిక్ అంటే జెనెటిక్గా వచ్చేస్తుంది. ఇంక పే చేశాను. అట్ ఏజ్ ఆఫ్ 26 years నేను 84 kgs వెయిట్తో, ఎక్సెస్ వెయిట్తో, ఆల్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ హెడేక్ దగ్గర నుండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, లెగ్ క్రాంప్స్, మజిల్ క్రాంప్స్, నిద్ర పట్టేది కాదు, స్లీపింగ్ డిజార్డర్స్, ఏ తిన్నా స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చేసేది, విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చేది. వీక్లీ వన్స్ 4-5 hours మైగ్రేన్ హెడేక్. చిన్న బేబీ పెట్టుకునేదాన్ని, తను చూసుకునేదాన్ని కదా. సో ఇమీడియట్లీ బేబీకి నా హెల్త్ నాకు సరిగ్గా చూసుకుంటున్నాను, బేబీని ఎలా చూసుకోవాలని నేను ఆల్మోస్ట్ 3.5 years ఈ డిప్రెషన్ స్టేజ్లో క్యారీ చేశాను. జిమ్కి వెళ్ళేదాన్ని, బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను, ఫుడ్ మానేసేదాన్ని, తెలియక కాఫీ తాగి రోజంతా ఉండే సాయంత్రం ఒకేసారి అన్హెల్దీ ఫుడ్, పాస్తాస్, పిజ్జాస్, బర్గర్లు తినేసేవాళ్ళం. ఇంకా ఓవర్ క్రేవింగ్స్ వల్ల అన్హెల్దీ ఫుడ్ తినేవాళ్ళం. వీకెండ్ బయటకు వెళ్ళి వస్తే నెక్స్ట్ 4 days వామిటింగ్స్, మోషన్స్, డయేరియా, స్టమక్ అప్సెట్, స్టమక్ అల్సర్స్, ఇట్లా ఓ లిస్ట్ ఆఫ్ 15 రకాల ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటుంది. మంచి జాబ్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ $10,000 జాబ్ వదిలేసుకొని నేను ఒక వెకేషన్గా వచ్చిన దాన్ని, ఒక వెయిట్ లాస్ బటన్, ఈ బటన్ నా జీవితం మార్చింది. ఈ బటన్ ద్వారా నాకు హెర్బల్ లైఫ్ పరిచయం అయింది. అసలు డాక్టర్లు అని చెప్తున్నా బరువు తగ్గాలి, నాకు నెసెసిటీ ఉంది. నేను వెళ్ళాను, 3 days ఆగాను, మళ్ళీ బాగుంది, తిరిగి వచ్చాము. కానీ అప్పుడున్న లో హెల్త్కి, లో కాన్ఫిడెన్స్, లో ఎనర్జీ, అసలు ఇంకా చాలా నెగిటివ్ థాట్, వెరీ యాంగర్ ఇష్యూస్ ఉండేవి. అసలు చిన్న పాప మీద బాగా అరిచేసేదాన్ని, అట్లా చాలా ఉండేవి అనమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చాక ఎక్స్పీరియన్స్ అయ్యాము, ఇదంతా మనకి వెయిట్ వల్లే. సో ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ వచ్చేది ఒబెసిటీ వల్ల. కానీ ఇలాంటి ప్రాబ్లం నుండి నేను ఓవర్కమ్ చేసుకొని ఇంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కారణం కేవలం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, కమ్యూనిటీ సపోర్ట్, కోచ్ సపోర్ట్ అండ్ వాళ్ళు చెప్పిన గైడెన్స్. సో మీరు ఇలా నాకులాగా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారా? సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అండ్ పైన టెక్స్ట్ ఉన్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు.
to get more detailed weight loss plans, business plans, and many more. Thank you so much for